మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బుధవారం వెలువడిన 10th CBSE ఫలితాల్లో కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభంజనాన్ని సృష్టించాయి. అంటే కర్నూలు జిల్లా కేంద్రంలోని కట్టమంచి క్యాంపస్ కు చెందిన విద్యార్థిని డి లాస్యారెడ్డి అనే అమ్మాయి 500 మార్కులకు గాను 496 మార్కులను తెచ్చుకుని భారతదేశ వ్యాప్తంగా చూస్తే తృతీయ స్థానాన్ని మార్కుల పరంగా అదే రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆ విద్యార్థినితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యార్థిని లాస్యారెడ్డితో మాట్లాడదాం. అమ్మ, ముందుగా కాంగ్రెస్ తల్లి, ఇప్పుడు 496 మార్క్స్ సాధించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. 490 అనుకేనా, చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇప్పుడు మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారమ్మా? మాది ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేసి డైలీ రివిజన్ ప్రోగ్రామ్ ఉన్నందుకు మాకు డే మొత్తం రివిజన్ లోనే ఉంటాం. 8 to 9 అవర్స్. మీ ఫ్యూచర్ గోల్ ఏమిటమ్మా? ఏం కావాలనుకుంటారు భవిష్యత్తులో? సివిల్ సర్వెంట్ సార్. సివిల్ సర్వెంట్ ఏం చేస్తారు మరి? నా దేశాన్ని మేము సేవ చేస్తాం సార్. ఇప్పుడు మీరు ఈ 496 మార్కులు సాధించే విషయంలో మీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి తోడ్పాటు అందించిందమ్మా మీకు? స్టార్టింగ్ నుంచి నాకు వాళ్ళే బుక్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళే మెటీరియల్స్ ఇవ్వడం, చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. నేను క్లాసెస్ మిస్ అయినా మళ్ళీ చెప్పడం, నా క్లాస్మేట్స్కి కూడా చాలా హెల్ప్ చేశారు సార్. టీచర్స్ అండ్ పేరెంట్స్ వల్లనే ఈ సక్సెస్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారమ్మా? నేను ఒక హాస్టలర్ సార్. యాక్చువల్లీ నేను చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతుంటే మా డాడీ ప్రతి వీక్ వచ్చేవారు, మా అమ్మ కూడా వచ్చేది. అలాగా దూరం అయినప్పటికీ వాళ్ళు ప్రతి వీక్ వచ్చి నన్ను పాజిటివ్గా ఫీల్ అయ్యేటట్టు చేసేవారు సార్. 10th CBSE ఫలితాల్లో 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించిన విద్యార్థిని లాస్యారెడ్డి పేరెంట్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ అమ్మాయి 496 మార్కులు సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సో హ్యాపీ సార్. సో హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. అమ్మాయి ముందే చెప్పింది సార్ 490 అబవ్ వస్తాయని, అని ఎక్స్పెక్ట్ చేసినట్లే మంచి మార్క్స్, చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ ప్రౌడ్ సార్. అమ్మ, మీరు మీ అమ్మాయి 496 మార్కులు సాధించారమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా హార్డ్ వర్కర్, చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెంట్ సార్, చాలా హార్డ్ వర్కర్. ఆ అమ్మాయికి తగ్గట్టు టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ చాలా ప్రోత్సాహంతో చెప్పినారు. అమ్మాయి కూడా బాగా చదివి తెచ్చుకెళ్ళి సార్, చాలా సంతోషంగా ఉంది. 10th CBSE ఫలితాల్లో సమున్నత ఫలితాలను సాధించిన కట్టమంచి క్యాంపస్ ప్రిన్సిపల్ కీర్తి మనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మీరు విద్యార్థిని లాస్యారెడ్డి 500 మార్కులకు 496 మార్కులు తెచ్చుకున్నారండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? It's very incredibly proud, sir. I'm really elated for this achievement. It can be possible only with the hard work of Lasya from our Kattamanchi campus and tireless efforts of our teachers team, dedicated team teachers, and the parent support, unwavering support of the parents. Because of this, we could be able to achieve this result. శ్రీ చైతన్య విద్యా సంస్థల కర్నూలు కోఆర్డినేటర్ నాగేశ్వరరావు మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, ముందుగా కంగ్రాట్స్ అండి. నమస్తే అండి. సార్, ఇంతటి సమున్నత ఫలితాలు సాధించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే CBSE ఫలితాలలో 3 రోజుల క్రితం రిలీజ్ చేసిన CBSE ఫలితాలలో మా స్టూడెంట్ డి లాస్యా రెడ్డి 496 మార్కులతో స్టేట్లో మొదటి మార్కు, అలాగే ఆల్ ఇండియాలో 3rd మార్కు సాధించింది. రాయలసీమలోనే కూడా CBSE ఫలితాల్లో 496 ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి విజయం సాధించిన మా తల్లిదండ్రులకి, ఆ లాస్యాకి నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గొప్పతనానికి కారకులైన మా విద్యార్థిని అలా ప్రిపేర్ చేసినటువంటి మా టీచర్సు, అలాగే మా కరిక్యులం అన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎగ్జాము CBSE అయినా, SSC అయినా, IIT అయినా స్టూడెంట్ని మొదటి స్థానంలో నిలపగలడానికి శ్రీ చైతన్య కరిక్యులం అనేది ఎప్పుడూ చాలా గొప్పదని మరొకసారి నిరూపితమైంది. అలాగే ఆ లాస్య తరువాత తన ఎడ్యుకేషన్ కూడా మా సంస్థలోనే కొనసాగిస్తుంది. తన ఆశయం IAS అని చెప్పింది. ఖచ్చితంగా తన యొక్క ప్రతిభని గుర్తించిన మా మేనేజ్మెంటు, అలాగే తన ప్రతిభను గుర్తించిన వాళ్ళ టీచర్సు, అలాగే తన ప్రతిభను గుర్తించి మంచి స్కూల్లో చేర్పించి ఇలాంటి మంచి మార్కులు దోహదపడ్డ వాళ్ళ తల్లిదండ్రులకి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనతోనే తమ పాఠశాల విద్యార్థిని లాస్యారెడ్డి ఈ సిబిఎస్ఈ ఫలితాల్లో సమున్నతమైన ఫలితాలు సాధించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం సురేష్ చెప్తున్నారు. మరోవైపు లాస్యారెడ్డి తమ ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధులతోనే తాను ఇంతటి ఘనతను సాధించారని, అలాగే తన పేరెంట్స్ సహాయ సహకారాలు కూడా అంది వచ్చాయని చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులను అభ్యసించి సివిల్ సర్వీస్ లో రాణించి దేశానికి సేవ చేస్తారని ఆమె చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా.